చదవండి. పేతురు 2 అధ్యాయం. మరి ఈ మాటలను మనం చూస్తే, మరియు అబద్ధీకులైన ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధీకులైన బోధకులుందరు. వీరు తమ్మును కొనిన నాదుని కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మాటలు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన తండ్రి, మీ నామమునకు స్తోత్రములు కలుగుగాక. తండ్రి, మీకే వందనాలు చెల్లించున్నామయ్యా. మరి ఈ సమయమందు వాక్యము నా తండ్రి మాకు ఆయన తండ్రి వినిపింపగోరుచున్నాం. ప్రభా, నన్ను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడవలసినదిగా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయమందు అబద్ధీకులైన ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అబద్ధీకులైన ప్రవక్తలు ఆనాడు యేసయ్య కాలంలో, యేసయ్య తర్వాత మరలా శిష్యుల కాలంలో కూడా ఉన్నారు. యేసయ్య కాలంలో అంటే యేసయ్య మొట్టమొదట దేవుని వాక్యాన్ని మరి బోధించడం మన మధ్యలో జరిగింది. అయితే ఆ తర్వాత శిష్యులు బోధించే సమయంలో పేతురు రాస్తున్నట్టుగా అబద్ధ బోధకులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబద్ధ బోధకులు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. చాలా మంది ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళ యొక్క స్వలాభం కొరకు యేసయ్యను పక్కన పెట్టి ఏదేదో చెప్పుకొని మరి వారి అభివృద్ధి కొరకై అట్లాగా పాటు పడుతూ ఉంటారు. మరి అయితే ఇక్కడ మనం గమనించినట్టు ఈ వాక్య భాగంలో అయితే అబద్ధీకులు అయినటువంటి ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అంటున్నాడు. అబద్ధీకులైన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన పాత నిబంధన కాలంలో అయితే యెహోవా దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కాలంలో, తర్వాత దావీదు, ఇంకా కూడా మిగతా ప్రవక్తలందరూ, దానియేలు, మిగతా ప్రవక్తలందరూ కలిసి మరి ఇక్కడ వాక్యమును వాళ్ళందరూ కూడా యెహోవా దేవుని ఆశ్రయించి వారందరూ కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత యెహోవా దేవుని డైరెక్ట్ గా మనము చేరుకోలేకపోతున్నాం కనుక ఆయనే వచ్చి మన కొరకు బలి అయి సిలువలో త్యాగం చేసి, ఆయన చేసినటువంటి ఆ సిలువ త్యాగము అందును బట్టి మనకందరికి కూడా ఆయన రక్తములో అయ్యా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అనేటందుకు మనకందరికి కూడా యోగ్యత కలిగింది. ఆ సిలువలో బలి అయి ఆయన రక్తం కార్చి ఆ రక్తంలో మన పాపములు కడగబడ్డానికి అవకాశం వచ్చిందనమాట. మరి ఆ ప్రకారంగా మనం దేవుణ్ణి చాలా సమీపంగా మనం కోరుకుంటున్నాం, చాలా సమీపంగా మనం చేరుకుంటున్నాం. అందుకని మరి సమీపస్థుడైనటువంటి ఆ దేవాతి దేవుడు మనకు దగ్గరగా. అందుకే అన్నాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అట్టనే వీళ్ళు ముగ్గురు వేరు వేరు కాదు, ముగ్గురు ఒకటే. కుమారుని ద్వారాగా అయితే మనం త్వరగా చేరుకుంటాం, పరిశుద్ధాత్మల ద్వారాగా ఇంకా కూడా. ఇప్పుడైతే
కుమారుడు కాదు, పరిశుద్ధాత్మని ద్వారాగా మనము ఇంకా నేరుగా మనము ఆయన సన్నిధికి మన మనవులు చేరుతూ ఉన్నాయన్నమాట. అందుకని ఈ యొక్క విషయంలో మనము యెహోవా దేవుడి మాటలు, ఇది యెహోవా దేవుని మీరు ఆరాధించాలా, యెహోవా దేవుని ఇలా చేయాలా అని చెప్పేటువంటి మాటలు కాదు, గాని వాక్యానుసారంగా మనకు అవి భిన్నమైన బోధలు అని తెలియబడుతున్నవి. ఇక్కడ మనకు మరి ఇంకా కూడా శనివారాన్ని మరి విశ్రాంతి దినంగా ఆచరించడం అని, ఇంకా తర్వాత ఆ మాటలు ఈ మాటలు చెప్పి అని చెప్పేవి కాదు. ఇప్పుడు విశ్రాంతి దినం కరెక్టే కాదల్లా. ఆ తర్వాత ఆయన సిలువలో నుండి ఆయన లేచినటువంటి దినము ఆదివారం. ఆ ఆదివారాన్ని పునరుద్ధాన దినముగా అంటారు. ఆ ఆదివారాన్ని మనం ఇప్పుడు పునరుద్ధాన దినంగా మనం ఆచరిస్తున్నాం. కనుకొని మన ప్రార్థనలు వాక్యానుసారంగా మరి సరైన విధంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత అబద్ధీకులైన ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అనే మాటకు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దినాల్లో కూడా ఎందుకు వాళ్ళెందుకు వీళ్ళెందుకు ఇట్లెందుకు అట్లెందుకు అని చెప్పేటువంటి కొన్ని మాటలు, కొన్ని బోధలు మనం వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకప్పుడు నన్ను కూడా స్త్రీ ప్రసంగించకూడదు అనే మాటను ఒక నానుడి తీసుకొచ్చాడు ఒక సహోదరుడు. దాన్ని బట్టి నాకు కూడా మరి ఇట్లా కదా, ఎందుకు అసలు మీరు మౌనంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి ఇంకొక టాకు నాకు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది పెద్దల చేత చెప్పించడము, ముఖ్యులైన వాళ్ళ చేత చెప్పించడం జరిగింది. సరే అని చెప్పి నేను మానుకున్నా. నేనెందుకు వీళ్ళకి ఇబ్బంది కలిగించాలనేసి దేవుడు అట్లాగా డెవలప్ చేస్తున్నటువంటి సేవను డెవలప్ చేస్తున్నటువంటి దినాలలో అటువంటి ఒక విధమైనటువంటి మరి కలవరం వచ్చిందన్నమాట. నేను మౌనంగా అయిపోయాను. ఒకసారి మేము టిఎన్ ఆస్మాన్ గారి మీటింగ్స్ అని అక్కడికి వెళ్ళామన్నమాట, హైదరాబాద్. అక్కడ గొప్ప కృపావరాలు కలిగి మరి అక్కడ ప్రార్థనలు కలిగిన వారు ప్రార్థనలు చేస్తున్నారని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పుకొచ్చాడు, మొట్టమొదట నా భార్య మరి ఈ కృపావరాలు కలిగి ఈ పరిశుద్ధాత్మను పొందుకొని మరి స్వస్థావరాలు కలిగి నా భార్య సేవ చేస్తున్నది. నన్ను వివాహం చేసుకున్న తర్వాత మరి అప్పుడు నేను రక్షణ పొందాను. ఆ ప్రార్థన ద్వారా నేను రక్షణలోకి వచ్చాను. ఆయన బాహాటంగా స్టేజ్ మీదనే చెప్పాడు. చెప్పి తర్వాత ఆయన అప్పుడు ఆయన ఎంతగా అభివృద్ధి చెందాడంటే, మరి దేవుడు ఆయన్ని ఎంతగా మరి అభివృద్ధి చేశాడంటే, మరి భారీ ప్రార్థన సపోర్ట్ తీసుకున్నాడు. మరి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, పక్షవాయు కలిగిన వారు లేచి పరిగెత్తి కర్రలాడి ఇసిరికొట్టి నడుస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా మేము స్పష్టంగా చూసాం. ఈరోజు నేను అది గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను. నేను అప్పుడు ఎట్లా ఊహించామంటే, మేము అందరం కూడా ఆయన ప్రార్థించేటప్పుడు లేచి నిలవబడమని చెప్తారు. మేమందరం కూడా నిలవబడ్డాం. నిలబడినప్పుడు మా ప్రక్కన ఉండేటువంటి మరి పేపర్లు వేసుకుని అక్కడ గ్రౌండ్ అంతా కూడా దుప్పట్లు పరుచుకొని, పట్టలు పరుచుకొని, చాపలు పరుచుకొని, పేపర్లు వేసుకొని మరి అక్కడ కూర్చుంటే ఈ పేపర్లన్నీ కూడా లేచి మా మొహానికి కొడుతున్నాయి. ఈ మొహానికి అట్లా తుడుచుకోవడానికి ఇటు నేను కళ్ళు తెరిచాను. నేను కళ్ళు తెరిచేటప్పటికి ఎర్రటి ఒక విధమైనటువంటి ధూళిలాగుందా అనమాట. చూస్తే ఆ గాలి, అటువంటి గాలి విసురుతుంది. ఆ పేపర్లన్నీ కూడా పైకి లేగిపోతున్నాయి.
ఆ గ్రౌండ్ అంతా కూడా ఎర్రటి ధూళిలాగా నింపబడిపోయింది. ప్రత్యక్షంగా మేము చూసాం. కాబట్టి అటువంటి ప్రార్థనా పరులు మన మధ్య ఉండి మనకు సేవ చేసి అటువంటి సేవను మనకు అందించడం చాలా ఆశీర్వాదకరం. ఆయన ఎంతో గొప్పగా చెప్తున్నాడు అన్నమాట. ఆ మాటలు అంత గొప్ప మరి శక్తి ఆయన పొందుకొని కూడా మరి వాళ్ళందరి మధ్యలో చెప్తున్నాడు, నా భార్య ప్రార్థన వల్ల నేను ఈ విధంగా ఇట్లాగా నేను రక్షణ పొందగలిగాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు అది ఎవరి ప్రార్థన అయినా సరే మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి మనమందరం కూడా ఎవరో ఒకరు ప్రార్థన ద్వారా మనం ఎదుగుతున్నాం. మనకంతా కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉండాలి. దైవ సేవకులు చాలా మంది ఉండాలి. మన కొరకు ప్రార్థన చేసిన వారు దైవ సేవకులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారి లిస్ట్ అంతా నేను మన మధ్యలో ఎంతమందిని నేను పిలిపించి ఇక్కడ వర్తమానం ఇప్పించున్నానో వాళ్ళందరి పేర్లు కూడా నేను మొన్న చెన్నూరు దగ్గర జరిగినటువంటి ఆ యొక్క జనవరి 9, 10 తారీఖులో జరిగిన ప్రార్థనలో అందరి లిస్టు నేను మరి చెప్పాను. నేను ఆ లిస్ట్ అంతా చెప్పి ఎంత మంది మనకు వర్తమానాలు అందించారు, ఎంత మంది చేత మనము ఆ విధంగా ప్రార్థనలు చేయించుకున్నామో మరి మన ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఇట్లాగనమాట మన ప్రార్థనలు శక్తివంతమైనవి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అన్యాయస్తుగా ఆయన విడిచిపెట్టడు. అటువలనే వాక్యంలోకి వద్దాం. అటువలనే మీలోను అబద్ధీకులైన బోధకులు ఉందురు అంటున్నారు. కాబట్టి మనలో ఎవరైనా అటు వాళ్ళు ఉన్నారేమో మనం గమనించుకొని తర్వాత వీరు తమ్మును కొనిన నాదుని కూడా విసర్జించుచు అంటున్నారు. తమ్మును కొనిన నాదును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా ఇక వాక్యానుసారంగా తీసుకుంటే వీలు కాదని రహస్యంగా వచ్చి మన మధ్య బోధలు చేస్తూ ఉంటారు. అటు బోధలు నమ్మి మనం మోసపోయినట్లయితే ఎప్పటికైనా కూడా మనము దెబ్బతింటాం. అందుకని ఇటువంటి విషయాలను కూడా గమనించుకోమంటున్నారు. ఎందుకంటే వాక్యానుసారమైన ప్రార్థనే మనకు చాలు, వాక్యానుసారమైన విశ్వాసం మనకు చాలు. ఈ రీతిగా మనకు ఇక 3వ వచనంలో మనం 2వ వచనంలో కూడా గమనిస్తే, మరియు అనేకులు వారి పోకరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడను, వారు అధిక లోబులై అని అంటున్నారు. లోబి అంటే పిసనారి అని అర్థం. కాబట్టి ఆ యొక్క అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. మీ వలన లాభం సంపాదించుకోవడానికి వాళ్ళు వస్తారంట. అటువంటి వాళ్ళని మీరు ఖండించాలని వాక్యం మాకు సెలవిస్తుంది. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. దేవుడు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళని మరి ఊరుకున పెట్టడు. ఎందుకంటే మనమందరం కూడా ఆయన సృష్టి అయినాం. మనల్ని, మన ఆత్మలను, మన విశ్వాసాన్ని వేరు విధంగా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కావచ్చు, వాళ్ళ మాటల్లో, వాళ్ళ యొక్క క్రియల్లో మరి ఎవరైనా కావచ్చు, అటువారు మనల్ని ఇట్లాగా మన విశ్వాస జీవితాన్ని నుంచి వేరు చేస్తున్నారు. కనుక మనం ఏం చేయాలంటే మనం అవన్నీ కూడా ఖండించాలని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు అధిక లాభం, వాళ్ళకి లాభం కావాలంతే. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు అంటున్నాడు. పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. అయితే
4వ వచనంలో అంటాడు, దేవదూతలు వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళము లోకమందలి కటిక చీకటి గల బిలములోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. కాబట్టి ఈ వాక్యం మనం వింటూ ఉంటే దేవదూతలు కూడా ఆయన విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంట, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళము లోకమందలి కటిక చీకటి గల బిలములోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించును. దేవదూతలను కూడా ఆ యొక్క కటిక చీకటిలోకి, ఆ బిలములోకి, అగ్ని గంధకములోకి ఆయన త్రోసివేసి తీర్పుకు ఆయన అప్పగించి ఉంచాడనమాట. వాళ్ళు ఇంకా కూడా అదే ఆ యొక్క బిలములోనే త్రోయబడి ఉన్నారు. అయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే 1000 సంవత్సరములు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం, 1000 సంవత్సరములు గడుచు పర్యంతము ఇక జనములను మోసపరచు నిమిత్తము జనములను మోసపరుచుకుంటున్నట్లు పాతాళమును మూసి దానికి ముద్ర వేసెను. 1000 సంవత్సరాలు గడుచు అంటే ఇక్కడ దేవదూతలను ఆయన కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు అప్పగించానని చెప్పినాడు కదా. ఆ మాటలను బట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ప్రకటన గ్రంథంలో 1000 సంవత్సరములు గడుచు పర్యంతము ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు పాతాళమును మూసి దానికి ముద్ర వేసెను. అంటే పాతాళంలో త్రోయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథంలో మరలా అదే కింద వచనం కూడా చదువుకుందాం, 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వానికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. సింహాసనములను చూచితిని, సింహాసనాలు కూడా మరి చూడడం జరిగిందంట. వాటి మీద ఆసీనులై ఉండు వారికి కూడా విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. ఎవరైతే ఈ భూలోకములో శ్రమపడి ఆయన వాక్యానుసారంగా మరి జీవించి కష్టాలకు ఓర్చి మరి శ్రమలను అవన్నీ కూడా తట్టుకొని జీవించినటువంటి జీవితం కలిగి ఉంటారో అట్టి వారికి ఓర్పు కలిగిన జీవితం, వారికి ప్రేమ కలిగినటువంటి జీవితం, అటు వారికి ఏం కలుగుతుందంటే వారికి ఈ యొక్క కటిక ఈ బిలములోనికి త్రోయబడినటువంటి దేవదూతలకి మరి తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడిందంట. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. ఆ అధికారం ఎవరికి ఇవ్వబడుతుందంటే మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి మనము దేవునిలో మనం ఎదిగి దేవునిలో మనము ఖచ్చితమైనటువంటి తీర్పులు మనం పొందుకొని ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మరి వాక్యాన్ని మనం త్రోసివేయక మనం చాలా జాగ్రత్తగా మనం గనక నమ్మిక ఉంచి మనం చేసుకున్నట్టయితే, విశ్వాసంతో జీవించినట్టయితే, అట్టి జీవితంలో మనం కొనసాగుతున్నట్టయితే అట్టి మనం రేపు దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడుతుందని వాక్యానుసారంగా మనకు చెప్పబడుతుంది. మరొకసారి చదువుతా అదే 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. తర్వాత మరలా మత్తయి సువార్త మరి 24వ అధ్యాయము
41వ వచనం చూసుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారడారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి అని చెప్పబడుతుంది. కనుక మనము వాక్యాన్ని మనం త్రోసివేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మాటలను మనం చాలా జాగ్రత్తగా మనము గమనించుకోవాలా. గమనించుకొని వాక్యానుసారమైనటువంటి ఈ యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే మనము శ్రమ పడాలా. ఈ లోకములో కొంచెం కష్టాలు, తర్వాత ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా మనము సర్దుకోవాలి, కోర్చుకోవాలి. దేవుని మాటకు మనం లోబడాలి. మాటలో ఉండేటువంటి సత్యాన్ని మనం గమనించుకోవాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు చాలా అవసరం అన్నమాట. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనం కూడా చూద్దాం. దానికి ఏమంటాడంటే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిని అయి ఉంటిని, నన్ను చేర్చుకోలేదు అంటున్నాడు. ఆకలి కొన్నప్పుడు ఆయన నేరుగా వచ్చి మనకు యేసయ్య రూపంలో వచ్చి, నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టండి అని అడగడు. ఆయన వేరే రూపంలో వచ్చి మన ఇంటికి వచ్చి, మన దగ్గరకు వచ్చి ఆయన అవసరం తెలియజేస్తాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. ఇవన్నీ కొంచెం మనం నిర్లక్ష్యంగా చేసేటువంటి పనులు ఒకవేళ ఉంటే సరిదిద్దుకోమని చెప్తున్నాడు అనమాట వాక్యంలో. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకోలేదు. ఎవరిని చేర్చుకోవాలా, ఎవరిని చేర్చుకోకూడదు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని అవి మనము నేర్చుకుని, దేవుని దగ్గర నేర్చుకున్నట్టుగా మనము ఆచరించాలి అని చెప్పబడేటువంటి మాటలు అన్నమాట ఇవి. అందుకొరకే ఇక్కడ మనకు ఈ మాటలు మనం చూస్తూ ఉంటే, ఇక్కడ మరి ఈ యొక్క మాటలు మళ్ళా కింద వచనం కూడా చూద్దాం. 43వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకోలేదు అని అంటున్నాడు. కనుక అవి చాలా మర్మంతో కూడినటువంటి విషయాలు. అందుకే క్రైస్తవ జీవితం లేదా క్రీస్తుని నమ్ముకుని జీవించేటువంటి వారి జీవితం మరి ఇంత చాలా మర్మంతో కూడినటువంటి వాక్యమై ఉంది. మరి ఈ విధంగా మనము చేస్తున్నామా, ఎలా ఉంటున్నామా? దేవుని వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉంటే ఆ పరలోక రాజ్యం మనదే, ఆ సింహాసనం కూడా మనదే, తీర్పు తీర్చే అవకాశాలు కూడా మనకే ఇస్తున్నాడు దేవుడు. అందుకొరకు ఇక్కడ ఎవరికి తీర్పు అంటే మామూలు సరే, దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అధికారము నీకు నాకు ఇవ్వబడుతుంది. అందుకొరకే మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం కలిగి మనం ఆచరించాలి. తర్వాత ఆ రీతిగా మనము గ్రహించుకోవాలి. ముఖ్యంగా మనం వాక్యం గ్రహింపు లేకపోతే మనం జీవించే విషయంలో చాలా కష్టం అన్నమాట. సాధారణమైన జీవితం మనం జీవిస్తుంటాము. మన జీవితంలో మనకు ఈ ఆత్మీయమైనటువంటి మర్మాలను తెలుసుకోవడం కూడా మనకు చాలా చాలా అవసరమయ్యింది అన్నమాట. అందుకే 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికిని జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాకును మరి 7గురిని ఆయన కాపాడినాడట. అప్పుడంతా నోవాకు చెప్తుంటే వాళ్ళందరూ హేళనగా ఉండింది. ఏ పని బట్టలేదు ఈ నోవాకి అని చెప్పేసి అందరూ ఎక్కిరించారు. అట్లా ఇప్పుడు కూడా
వాక్యం ప్రకటించే వారిని చూస్తే విక్రింపులే. బైబిల్ ఎత్తుకొని పోతుంటే బా పెద్ద భక్తురాలమ్మా అని అట్లా వాళ్ళు పరిహాసం చేస్తారు. ఇంకా మన నడవడికను చూసి మన యొక్క నడవడికలో ఉండేటువంటి తప్పులను కూడా సరిదిద్దుకోమని వాక్యం చెప్తూ ఉంటే దాన్ని పెడచెవిని పెట్టేటువంటి వారికి ఇవన్నీ కూడా విమర్శలోనికి, తీర్పులోనికి తీసుకుని రాబడతాయి అన్నమాట. అందుకొరకే మనము ఈ యొక్క జీవితంలో మనం జీవించే వారికి మనకి ఇక్కడ చాలా అవసరమై ఉంది. మంచి మంచి ఈ కండిషన్స్ అన్ని కూడా వాక్యంలో ఉండేటువంటి సత్యాలన్నీ కూడా మనం గ్రహించుకోకపోతే ఎంతో ఇబ్బందుల పాలవుతాం. ఎందుకంటే అలా ప్రకటించినటువంటి నోవాను కూడా వీళ్ళు ఏం చేశారు, హేళన చేశారు. కానీ చివరికి నోవాను తన కుటుంబ సభ్యులను, భార్యను, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది అన్నమాట. వాళ్ళు మాత్రమే ఆ నోవా ఓడలోనికి ఎక్కించుకొని వాళ్ళు ప్రయాణమై వాళ్ళు దానిలోకి ఎక్కినారు.